Hi all, welcome to Dubai Vlogs. మా ఛానల్ నేమ్ క్వీన్ అమ్ము అండర్ స్కోర్ దుబాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు నేను దుబాయ్లో మార్కెట్స్ ఎలా ఉంటాయి అని చూపించబోతున్నాను. ఇది మేము రీసెంట్గా వెళ్ళిన మార్కెట్. ఇక్కడ అన్ని రకమైన కూరగాయలు, వెజ్, నాన్ వెజ్, ఫ్రూట్స్, మరి మనకి ఆకుకూరలు అన్నీ ఫ్రెష్‌గా ఉంటాయి. కొంచెం ప్రైస్ కూడా రీజనబుల్‌గానే ఉంటది. ఇది వచ్చేసి షార్జాలో షోకల్ జుబేల్ అని జెప్పేసి ఇది మార్కెట్ పేరు సోకల్ జుబేల్. సోక్ అంటే ఇక్కడ మార్కెట్‌ని సోక్ అని జెప్తారు. మనం ఇక్కడ మనం ఇండియాలో అంతా మార్కెట్ అంటాం గదా! ఇది సోక్ సోక్ అని జెప్తారు వీళ్ళు. ఇదిగోండి మా బాబు అప్పుడే ఎంటర్ అయిపోయాడు. ఇది ఇలా ఉంటుంది ఎంట్రన్స్. ఇక్కడ ఎంటర్ అయిపోయాక మనకి ఇది జస్ట్ ఒకటే ఫ్లోర్‌లో గ్రౌండ్ ఫ్లోర్‌లోనే ఉంటది. పైన ఫ్లోర్స్ ఏమి ఉండవు. చాలా పెద్దది. చాలా వరకు మనకి అన్ని ఇంటికి అవసరమైనవన్నీ ప్రతి ఒక్కటి దొరుకుతాయి. ఇది వచ్చేసి ఇక్కడంతా డేట్స్ చాలా వెరైటీ డేట్స్ ఉంటాయి. డేట్స్ వచ్చేసి ఇక్కడ మనకి రీజనబుల్‌గా గూడా దొరుకుతాయి. అక్కడ చూడండి డేట్స్ అన్ని ఎలా ఉన్నాయో. చాలా వెరైటీస్ ఆఫ్ డేట్స్ అన్నీ ఉంటాయి. ఇవి డేట్స్ వచ్చేసి డిఫరెంట్‌గా ఉంటాయి. అంటే ఒక్కోటి అది ఆహ్, స్వీట్‌ని బట్టి కొంచెం డయాబెటీస్ ఉన్న వాళ్ళకి గూడా డిఫరెంట్‌గా డేట్స్ ఉండడము. ఇక్కడంతా మనకి మీకు తెలుసు గదా! దుబాయ్ అంటేనే డేట్సే ఫేమస్. వీళ్ళకి డేట్స్ ట్రీస్ అన్నీ ఎక్కువుంటాయి ఇక్కడ. ఇగో చూడండి ఎన్నున్నాయో చాలా వరకు. మళ్ళీ నీట్‌నెస్ కూడా అలానే ఉంటది. అలా ఏమి మరీ నీట్ లేకుండా ఏమి ఉండదు. మనకెంత గావాలంటే అంత ఇస్తారు. అది వచ్చేసి మనకి 250 గ్రామ్స్ కావాలన్నా ఇస్తారు. 500 గ్రామ్స్ కావాలన్నా ఇస్తారు. ఇవన్నీ ఉంటాయి. ఇది వచ్చేసి సోకల్ జుబైల్ అని షార్జాలో ఉంటది. మొత్తం ఇదంతా మనము తిరగాలి ఇంకా మనకి ఏది అవసరం ఉంటే అది కొనుక్కోవచ్చు. ఇవన్నీ డేట్స్‌వే ఎక్కువున్నాయి. డేట్ షాప్‌లో అయితే ఒక స్ట్రీట్ అంతా డేట్ షాపే ఉంటది. ఇది అంతా డేట్స్ స్ట్రీట్ అనాలి. ఇది వచ్చేసి దుబాయ్ వైరల్ చాక్లేట్ ఇది. దుబాయ్ చాక్లేట్. దీన్ని అది బావుంటది చాక్లేట్. ఇది ఇదొచ్చేసి ఇంకా అదే డేట్స్ గురించి డేట్సే చాలా వరకు మా ఆయన ఇంగ డేట్స్ ఎక్కువ తీసుకుంటాం మేము గూడా. మేము పిల్లలకి అది మంచిది గాబట్టి హెల్త్‌కి గూడా మంచిది అని. ఇలా కొన్ని షాప్స్ వేరే షాప్స్, డ్రై ఫ్రూట్ షాప్స్, ఇది వెజిటబుల్ షాప్స్ జూడండి. ఇక్కడంతా వెజిటబుల్స్ ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో. ఇది ఫ్రూట్స్, ఇవన్నీ వెజిటబుల్స్. మేమింకా అక్కడ ఒక ట్రాలీ ఉంటది. ఆ ట్రాలీని తీసుకొని ఎళ్ళిపోవచ్చు. మనకేది గావాలో అది అక్కడిదక్కడే పే జేసేసి, ఇక్కడ కాయగూరలు చూడండి చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. ఇవన్నీ ఇక్కడ ఇవన్నీ ఇక్కడ కాయగూరలు, ఆకుకూరలు, వంకాయి అన్నీ దొరుకుతాయి మనకి. మనకి ఇక్కడ గోంగూర గూడా దొరుకుతది. గోంగూర నార్మల్‌గా యూజువల్లీ దొరకాలంటే కొంచెం కష్టం ఇక్కడ. అయినా ఇక్కడ ఈ ప్లేస్‌లో వచ్చేసి మనం అడిగితే ఇక్కడేం దొరుకుతుంది. కాకపోతే మేము ఉండే దగ్గర నుంచి ఇది కొంచెం దూరం అవుతుంది. బస్‌లో ఎళ్ళేసి ఒక రోజంతా దీనికే స్పెండ్ జేయాలి మేము. ఈడ ఆకుకూరలు చూడండి ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో. చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. ఎప్పటిదప్పుడు తెచ్చి అమ్ముతూ ఉంటారు వీళ్ళు. ఇదంతా ఇంగ మార్కెట్ మొత్తము. ఇలా ఈ ట్రాలీలో పిల్లల్ని కూర్చోబెట్టుకోవడం వాళ్ళకి అంతా ఇక్కడ ఈజీ అయిపోద్ది మనం తీసుకెళ్ళడానికి అంతా. ఈ ట్రాలీస్‌లో ఎక్కువ పిల్లల్ని అందరూ ఇలానే కూర్చోబెడుతూ ఉంటారు. ఇది ఉల్లాకు మనకి ఇండియాలో దొరికే వెజిటబుల్స్ గానీ, ఇవి గానీ అన్నీ దొరుకుతాయి. ఒక గోంగూర మాత్రం కొంచెం వెతకాలి మేము. ఇక్కడ టొమాటోస్ వరకు మనకి ఇండియాలో లాగా చాలా బావుంటాయి. వేరే సైడ్ అంతా దొరకవు. ఈ మార్కెట్‌లో అయితే చాలా మంచిగా వెజిటబుల్స్ అంతా ఫ్రెష్‌గా బావుంటాయి. ఇదొచ్చేసి ఇక్కడ చూడండి రేగిగాయలు. రేణిగాయలొచ్చేసి చాలా వెరైటీస్ ఆఫ్ రేణిగాయలున్నాయి. చాలా టేస్ట్ గూడా చాలా బావున్నాయి. మేము గూడా చాలా వరకు తెచ్చుకున్నాము. ఇది చాలా ఎన్ని వెరైటీస్ ఆఫ్ రేణిగాయలు ఇదిగోండి ఇలా బాక్స్‌లో ఏసి పెట్టేసారు వీళ్ళు కిందనే ఒకటేసారి. ఇది వచ్చేసి మళ్ళీ ఇంకా ఫ్రూట్స్ మార్కెట్. జస్ట్ నేను వ్యూ కోసం ఇలా పెట్టాను. ఇది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది హనీ. ప్యూర్ హనీ అని జెప్పేసి ఇక్కడంతా టేస్ట్ చేయడానికి ఇస్తారు. ఇక్కడ ఇది సేల్ గూడా జేస్తారు. దీనికి గూడా ఒక స్ట్రీట్ ఉంటది. ఆ స్ట్రీట్ మొత్తమే ఒక ఇది హనీ అవన్నీ సేల్ చేస్తూ ఉంటారు. ఇది ఇదొచ్చేసి మళ్ళీ డేట్స్. డేట్సే ఎక్కువుంటాయండి ఇక్కడ. చాలా వరకు డేట్స్ సేల్ ఎక్కువవుతదిక్కడ. మనం ఇండియా రావాలి అన్నా ఫస్ట్ డేట్సే తీసుకుంటాం. డేట్స్ అయితే ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ డేట్స్ ఉంటాయి.
ఇలా ఇది అంతా మాల్ అంతా ఇలా ఉంటది. గ్రోసరీస్ గూడా దొరుకుతాయి మనకి. గ్రోసరీస్ కావాలంటే గ్రోసరీస్ దొరుకుతాయి. డ్రై ఫ్రూట్సు, నాన్ వెజ్, ఫిష్, ఫిష్ దొరుకుతాయి. స్క్రాబ్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఇది దొరకదు అన్నట్టు ఉంటది. వెజిటబుల్‌తో సహా అన్నీ దొరుకుతాయి. కాకపోతే నాన్ వెజ్‌దొచ్చేసి సెపరేట్‌గా పెట్టుంటారు. ఇదంతా ఓపెన్‌లో ఇలా ఉంటది. నాన్ వెజ్ వచ్చేసి ఇలా లోపలికెళ్ళాలి మనం. లోపలికెళ్తే అది వేరే దీంట్లో ఉంటది. ఇదంతా ఇప్పుడు అటు సైడ్ అపోజిట్ సైడ్‌లో ఉండేది నాన్ వెజ్‌ది. అది అంతే మొత్తం ఆ ప్లేస్ అంతా ఫిష్, నాన్ వెజ్, ఇది షీప్ అన్నీ ఉంటాయి. ఇది చూడండి, ఇది మనకి కొబ్బరి బొండం మనం ఇండియాలో తాగుతాం గదా! అలా షాప్ ఇది. కొబ్బరి బొండం షాప్. ఇక్కడ మేము బయటికొచ్చాక ఇలా ఉంటది. ఇది మేము నాన్ వెజ్ అవన్నీ చూడ్డానికెళ్తున్నాము. స్క్రాబ్ దొరుకుతది. అన్నీ దొరుకుతాయి. నాన్ వెజెస్‌లో గూడా మనం అన్నీ దొరుకుతాయి. ఫిష్ ఒకవేళ మనం అక్కడే కొనేసి దాన్ని కాల్చాలి అన్నా అక్కడే కాల్చేసి ఇస్తారు. అక్కడే కాల్చేసి మనం తినొచ్చు. ఆ ఫెసిలిటీ గూడా ఉంటది. వీళ్ళంతా ఇక్కడ ఇదంతా మొత్తం నాన్ వెజ్ ఏరియా ఇది. అది అంతా వెజిటబుల్స్ అన్నీ అయిపోయాక మేము ఇటు సైడొచ్చాము. ఇక్కడంతా నాన్ వెజ్ ఉంటది. ఇప్పుడు నేను చూపిస్తా మీకు ఎలా ఉంటదిక్కడ అని. ఇది వచ్చేసి ఇక్కడ చూడండి, ముందర మనకి ఫిషెస్ అన్నీ ఓపెన్‌లోనే ఉంటాయి ఇలాగా. ఇలా ఉంటాయి. ఓపెన్‌లో ఫిషెస్ చూడండి ఎలా ఉన్నాయో. చాలా వెరైటీస్ ఆఫ్ ఫిషెస్. ఇది మొత్తం నాన్ వెజ్ మార్కెట్. ఫిషెస్, స్క్రాబ్ అన్నీ ఉంటాయి. ఇది ఫిషెస్. ఫిషెస్ గూడా ఫ్రెష్‌గా ఉంటాయి. అలా ఏమి పాతవివ్వడు. కానీ మనం చూసి తీసుకోవాలి. ఇక్కడంతా ఆల్‌మోస్ట్ 99% ఫ్రెషే పెడతారు వీళ్ళు. వీళ్ళేమి అలా ఇది ఏముండదు. ఇవి గూడా ఉన్నాయి. ఫ్రాన్స్. ఫ్రాన్స్ వచ్చేసి ఇలా ఉంటది. ఇది మనం తీసుకుంటే రీజనబుల్‌గానే, ప్రైస్ కూడా రీజనబుల్‌గానే ఉంటది. మళ్ళీ ఒక 2 దిరామ్ ఎక్స్‌ట్రా తీసుకొని వీళ్ళు మనకు క్లీన్ జేసిస్తారు. క్లీన్ జేసి ఇవ్వాలి అంటే ఒక 2 దిరామ్ ఎక్స్‌ట్రా తీసుకుంటారు. అయినా పర్లేదు, బాగా నీట్‌గా క్లీన్ జేసేసి వాళ్ళే ఇచ్చేస్తారు మాకు. మనం ఇంటికెళ్ళి వండుకొని తినాలంతే. ఫిషెస్ వరకు చాలా ఉంటాయి ఇక్కడ. ఇది క్రాబ్స్ అన్నీ ఉన్నాయి. ఇది ఫిషెస్. ఇది చూడండి, ఇది ఎలా ఉన్నాయో యాప్స్. ఫిషెస్ ఇవన్నీ ఇక్కడ చాలా వరకు మనకి పెద్ద పెద్ద ఫిషెస్ గూడా దొరుకుతాయి. మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. మొత్తం క్లీనింగ్ అంతా వాళ్ళే చేసిస్తారు. ఫిష్‌తో సహా అంతా క్లీనింగ్ జేసిస్తారు. కట్ చేసేసి మనకి ఏ సైజ్ పీసెస్ కావాలి చెప్పాలి వాళ్ళకు. చెప్తే వాళ్ళే చేసి ఇచ్చేస్తారు. ఇది ఇదొచ్చేసి ఇక్కడ బయట మనకు ఏటీఎమ్స్ అన్నీ అలా ఉంటాయి. ఇలా మనం బయటికొచ్చేసామింక. బయటికొచ్చేసి ఇక్కడ కిందకొచ్చి ఇక్కడ ఆగితే ఇక్కడ టాక్సీ వచ్చేస్తాయి. టాక్సీ తీసుకొనొచ్చేయొచ్చు మనము. ఇది మనకి బసెస్ కూడా ఉంటాయి. బసెస్ కొంచెం ఆపోజిట్ సైడ్‌లో ఎళ్ళాలి. బస్‌కి మేముండే ప్లేస్‌కి ఇదంతా ఒక్కటే. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్